హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చోటుతో బతకాని. ఆంధ్రప్రదేశ్కి అయితే నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వరాల జల్లే కురిపించని చెప్పొచ్చు. మరి ఈ వరాల జల్లు ఎవరి వల్ల? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు త్యాగం చేయకపోతే ఈరోజు కూటమి ఏర్పడే ప్రభుత్వం కాదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది పవన్ కళ్యాణ్ వల్లే. ఆ రోజు తనకొచ్చిన సీట్లను కూడా త్యాగం చేసి బీజేపీకి ఇప్పించి మరీ ప్రజల కోసం ఇంత ముందుగా ఆలోచిస్తారని ఎవరు అనుకోలేదు. తన ఆలోచనలు ఇంత ముందు చూపుతూ ఉంటారని కూడా ఎవరికి అర్థం కాలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మాట అన్నారు. మొదటగా 24 సీట్లు తీసుకుంటే 24 సీట్లే ఎందుకు తీసుకున్నావు అని క్వశ్చన్ చేసిన సొంత పార్టీ వాళ్ళే క్వశ్చన్ చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు 24 సీట్లు తీసుకోవడం ఏంటి అని ప్రతి ఒక్కరు తిట్టారని కూడా అనుకోవచ్చు. సోషల్ మీడియాలో అయితే బూతులే తిట్టారు. అదేవిధంగా ఆ 24 సీట్లు తీసుకున్న తర్వాత దాదాపు దాంట్లో 3 సీట్లను కూడా బీజేపీకి అయితే త్యాగం చేశాడు. 24 నుంచి 21కి వచ్చినప్పుడు కూడా ఇదేం త్యాగం బాబు, త్యాగమూర్తి అంటూ టీవీ ఛానల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్ చేశారు. త్యాగాల కళ్యాణ్ అని కూడా చాలామంది కామెంట్ చేశారు. కానీ అది ఎవరి కోసం, ఎందుకోసం అని ఎవరు ఆలోచించలేదు. ఈరోజు చూస్తే కనుక దాదాపు ఆంధ్రప్రదేశ్కి అయితే కేంద్రం బడ్జెట్ల రూపంలో వరాల జల్లె కురిపించింది. పవన్ కళ్యాణ్ లాంటి ముందు చూపున్న నాయకుడైతే ఇప్పటివరకు చరిత్రలో చూడలేదని చెప్పొచ్చు. తాను నిలబడి ప్రజల కోసం కేవలం తను కీర్తి పొందాలనో తను కుర్చీ ఆశించో చేయలేదు. కేవలం ప్రజల కోసం ఆశించి చేస్తున్నాడు. అదేవిధంగా రాజధాని కోసం పోలవరం పూర్తి కావడం కోసం ప్రజల భవిష్యత్తు కోసం అయితే నిన్న ఇచ్చిన బడ్జెట్లో చూస్తే కనుక దాదాపు అమరావతికి 15,000 కోట్ల రూపాయలని కేంద్రం నిధులు విడుదల చేయబోతుంది. అదేవిధంగా పోలవరం అయితే ఇప్పటివరకు పూర్తి కాలేదు. దాదాపు 10 సంవత్సరాలు కావాల్సినప్పటికీ కూడా పోలవరం పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్రమే పూర్తి చేయబోతున్నట్టు నిన్నటి రోజున నిర్మలా సీతారామన్ తెలియజేశారు. అదేవిధంగా పారిశ్రామిక కారిడార్లు ఇప్పటివరకైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అయితే ఇప్పటివరకైతే పారిశ్రామిక అభివృద్ధి లేదు. దానికి కారణం రాజకీయంగా యుద్ధం అని చెప్పొచ్చు. ఒక రాజకీయ సంక్షోభం అని చెప్పొచ్చు. గత ప్రభుత్వం అయితే పారిశ్రామికంగా ఎలాంటి కంపెనీలను కానీ పరిశ్రమలను కానీ ప్రోత్సహించలేదు. అదేవిధంగా ఉన్న కంపెనీలు కూడా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఇప్పుడైతే కేంద్రం పర్టికులర్గా పారిశ్రామిక కారిడార్ని అంటే పారిశ్రమలు పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా అయితే ముందుకు సాగుతుంది కూటమి ప్రభుత్వం. దీనికి ఎవరి కారణం అంటే కేవలం పవన్ కళ్యాణ్. అప్పటి వరకు ఎందుకంటే ఎలక్షన్స్ ముందు దాదాపు బీజేపీతో మాత్రమే పొత్తున్నాడు పవన్ కళ్యాణ్. కానీ తెలుగుదేశాన్ని ఆ పొత్తులోకి తీసుకొచ్చి అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నప్పుడు తను చూడడానికి వెళ్ళి జైల్లో తను పరామర్శించడానికి వెళ్ళి అక్కడున్న సిచ్యువేషన్ చూసి వెంటనే తను పొత్తు ప్రకటించాడు. పొత్తు ప్రకటించి తను బీజేపీతో బీజేపీ పొత్తులో లేకున్నా కూడా తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని బీజేపీని కూడా ఒప్పించి వాళ్ళు వద్దు అని అప్పుడు చెప్పినా కూడా వాళ్ళని ఒప్పించి మరీ ముగ్గురు కూటమిగా ఏర్పడి మొత్తానికైతే 2024 ఎలక్షన్స్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అత్యధిక మెజారిటీతో అయితే గెలుపొందారు. దీనికి ఒకే ఒక కారణం అక్కడ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఎవరైతే కూటమి ఏర్పడుతున్నప్పుడు తన సీట్లు త్యాగం చేసినప్పుడు కానీ తను తీసుకున్న ఇనిషియేటివ్ కానీ ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అనవసరంగా సీట్లు వదులుకుంటున్నాడు, సొంత పార్టీకి సీట్లు ఇవ్వలేకపోతున్నాడు అని చాలామంది వెటకరంగా కామెంట్ చేశారు. తన సీట్లు త్యాగం చేసింది కూడా ఒక బలమైన కూటమి ఏర్పడడానికని ఇప్పుడు అర్థమైంది. ఆ కూటమి ఏర్పడడం వల్ల లాభం ఏంటి అంటే దాదాపు 40 రోజుల పాలనలో చూస్తే కనుక కేంద్రం విడుదల చేయబోతున్న నిధులు చూస్తే కనుక పోలవరం పూర్తి చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలని రాజధాని కోసం కేంద్రం ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. ఇవన్నీ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు నిర్మించబోతున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఒక సంకేతం ఇస్తుందని తెలియవచ్చు. దీనికి అంతటికి కారణం మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ త్యాగం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అయితే ఈ వరాల జల్లని ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాం. మరి ముందు ఇంకా అభివృద్ధి చూడబోతుందో చూద్దాం.